ఈ ప్రపంచంలో మనిషి ఒంటరిగా పుట్టలేదు, కానీ చివరికి ఒంటరిగానే మిగిలిపోతాడు. బాల్యంలో అమ్మఒడి వెచ్చదనం, యువకుడయ్యాక కలల బరువు, మధ్య వయసులో బాధ్యతల బంధనం, ఇవన్నీ దాటాక మిగిలేది ఒక్కటే ఒంటరితనం. ఆ ఒంటరితనంలో మనిషి ఎవరి వైపు చూస్తాడు? డబ్బు వైపా, బంధాల వైపా, లేక తనని ఎప్పుడు వదిలిపెట్టని ఒక శాశ్వతమైన బంధం వైపా? ఈ కథ ఒక పర్సు గురించి కాదు, ఒక వృద్ధుడి జీవితం గురించి కూడా కాదు. ఇది మనందరి జీవితాల సత్యం గురించి చెప్పే అద్భుతమైన కథ. రైలులో జరిగిన ఒక చిన్న సంఘటన కానీ మన హృదయాన్ని చిరిగిపోయేలా చేసే ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పిస్తుంది. నేను ఒకరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నాను. ఏదో ఊరికి, ఏదో పని మీద రైలు నెమ్మదిగా కదులుతుంది. మనుషులు మాట్లాడుకుంటున్నారు, కానీ నా మనసు మాత్రం ఎక్కడో దూరంగా ఉంది. అంతలో నేను కూర్చున్న సీటు కింద నా కాళ్ళ దగ్గర ఒక పాత పర్సు కనిపించింది. ఆ పర్సు నలిగిపోయింది, అక్కడక్కడ చిరిగిపోయింది. చాలా కాలం బరువును మోసినట్లుంది ఆ పర్సు. దాన్ని నేను చేతిలోకి తీసుకున్నాను. ఆ పర్సు తెరిచి లోపల చూశాను. కొన్ని మడతలు పడ్డ నోట్లు, అంతే, ఇంకేమీ లేవు. పేరు లేదు, చిరునామా లేదు, ఫోన్ నెంబర్ లేదు. కానీ వాటి మధ్య నిశ్శబ్దంగా శ్రీకృష్ణుడి ఫోటో కనిపించింది. అది చూసిన మరుక్షణమే ఏదో తెలియని గౌరవం మనసులో కలిగింది నాకు. ఈ పర్సు ఎవరిదండి అని గట్టిగా అడిగాను. అందరి చూపులు పర్సుపై పడ్డాయి. తమ జేబులు చూసుకుంటున్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. అంతలో పక్క బెర్తులో చాలా ప్రశాంతంగా భగవద్గీత చదువుతున్న ఒక పెద్దాయన నెమ్మదిగా లేచారు. ఆయన నడకలో వణుకు ఉంది, కళ్ళల్లో శాంతి ఉంది. నా దగ్గరికి వచ్చి చాలా మృదువుగా, బాబు, అది నా పర్సే అన్నాడు. నేను కాస్త సందేహంగా, ఈ పర్సు నీదైతే నేను ఎలా నమ్మాలి తాతయ్య గారు అన్నాను. ఏదైనా గుర్తులు ఉంటే చెప్పండి ఈ పర్సులో అన్నాను. ఆయన చిన్న చిరునవ్వు నవ్వి, అందులో శ్రీకృష్ణుడి ఫోటో ఉంటుంది బాబు అన్నారు. అదొకటేనా తాతయ్య? మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు కదా అని అన్నాను. అప్పుడు ఆయన ముఖంలో చిన్న మార్పు, కళ్ళల్లో కన్నీరు, గొంతులో వణుకు. బాబు, ఇది నా చిన్నప్పుడు నాకు మా నాన్నగారు ఎంతో ప్రేమతో ఇచ్చిన పర్సు. అప్పుడు నాకు అమ్మా నాన్నలే నా ప్రపంచం. అందుకని అప్పుడు ఈ పర్సులో మా అమ్మ నాన్నగారి ఫోటోలను పెట్టుకున్నాను. కాలం గడిచింది. నెమ్మదిగా నేను యువకుడని అయ్యాను. కానీ నేను చాలా అందంగా కనిపించేవాడిని. నన్ను నేను చాలా గొప్పగా భావించుకున్నాను. అందుకే మా అమ్మ నాన్న ఫోటోలను తీసేసి ఈ పర్సులో నా ఫోటోను పెట్టుకున్నాను. కొంతకాలానికి ఉద్యోగం వచ్చింది. నాకు పెళ్ళైంది. నా భార్య చాలా అందంగా ఉండేది బాబు. ఆమె నవ్వితే నా జీవితమే నవ్వేది. అప్పుడు నా ఫోటోను తీసేసి ఆమె ఫోటోను పర్సులో పెట్టుకున్నాను. తర్వాత నాకు కొడుకు పుట్టాడు. వాడే నా ప్రాణం అనుకున్నాను. ఆఫీసు నుంచి పెరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. వాడిని భుజాల మీద మోస్తూ రోజులు గడిపేవాడిని. రాత్రి నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని. అప్పుడు నా కొడుకే నాకు లోకం అనిపించింది. అందుకే ఈ పర్సులో నా భార్య ఫోటోను తీసేసి నా కొడుకు ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు వాడు అమెరికాలో ఉంటున్నాడు. నా భార్య 3 సంవత్సరాల క్రితమే నన్ను వదిలి వెళ్ళిపోయింది. కొడుకు నన్ను మర్చిపోయాడు బాబు. ఈ 80 ఏళ్ల వయసులో నాకు భయం వేస్తుంది. ఒంటరితనం నన్ను చంపేస్తుంది. అందుకే ఇప్పుడు నాకు తోడుగా శ్రీకృష్ణుడిని పెట్టుకున్నాను. నేను నవ్వితే శ్రీకృష్ణుడు నవ్వుతాడు. నేను ఏడిస్తే నా శ్రీకృష్ణుడు నా కన్నీళ్లను తుడుస్తారు. ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన దేవుణ్ణి చాలా ఆలస్యంగా గుర్తించాను బాబు అంటూ హృదయ భారంతో ఆ మాటలతో ఆయన కళ్ళల్లో నుంచి కన్నీరు జారింది. ఇదంతా వింటున్న నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా ఆ పర్సును ఆయన చేతుల్లో పెట్టేశాను. ఇంతలో రైలు ఆగింది. నేను దిగవలసిన స్టేషన్ కూడా వచ్చేసింది. రైలు దిగాక నెమ్మదిగా నడుస్తున్నాను. మనసు మాత్రం వేగంగా పరిగెడుతుంది. అంతలో గోడపై ఒక వాక్యాన్ని చూశాను. భగవద్గీతను చదవండి, శ్రీకృష్ణుడి నిజభావాన్ని తెలుసుకోండి అని రాసి ఉంది. పక్కనే ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్కి కాల్ చేశాను. నాకు భగవద్గీత కావాలి అని అన్నాను. అతను 20 నిమిషాలు పడుతుంది అన్నాడు. పర్వాలేదు, ఇక్కడే వేచి ఉంటాను అని చెప్పాను. కొద్దిసేపటికి ఒక యువకుడు వచ్చి భగవద్గీతను నా చేతిలో పెట్టి, ఆలస్యమైంది, నన్ను క్షమించండి అన్నాడు. ఆ మాటల్లో ఉన్న సంస్కారం నా మనసును తాకింది. ఆ రోజు నుంచి భగవద్గీత నా చేతిలో కాదు, నా హృదయంలో ఉంది. ప్రతి అడుగు వేస్తుంటే ఏదో శక్తి నన్ను నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అర్థమైంది, మనల్ని వదిలే వాళ్ళు వదిలేస్తారు, మనల్ని మర్చిపోయే వాళ్ళు మర్చిపోతారు, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ మన చెయ్యి వదిలిపెట్టాడు అని. రోజు కొంచెం సమయం ఆ దేవుడికి ఇస్తే మన జీవితం అంతా అర్జునుడిలా మన ముందే నిలబడి శ్రీకృష్ణుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. భగవంతుడు తప్ప మనకు నిజమైన తోడు ఎవరూ లేరు ఈ లోకంలో. ఆ రోజు నుంచి నా జీవితం నెమ్మదిగా మారింది. రైలు దిగి ఆటోలో కూర్చొని భగవద్గీతను చేతిలో పట్టుకున్నప్పుడు ఒక్కసారిగా ఒక్క మాట మనసులో మెదిలింది. మన జీవితంలో ఎంతోమంది వచ్చి వెళ్ళినా చివరికి మనతో ఉండేది ఎవరు? అమ్మా నాన్న కాలంలో దూరం అవుతారు. భార్య విధితో విడిపోతుంది. పిల్లలు తమ ప్రపంచాల్లో మునిగిపోతారు. కానీ మన కన్నీళ్లను చూసి కూడా వెళ్ళిపోని వారు ఒక్కరే ఉంటారు. అది శ్రీకృష్ణ పరమాత్ముడు.
ఆ వృద్ధుడు ఆలస్యంగా తెలుసుకున్న సత్యం నాకు ముందే చూపించాడు. ప్రేమలు మారుతాయి, బంధాలు కరుగుతాయి, శరీరం క్షీణిస్తుంది, కానీ భగవద్గీతలో ఉన్న వాక్యం ఎప్పుడు కూడా మారదు. నన్ను శరణు వేడితే నీ భారం నేనే మోస్తాను అని చెప్పే శ్రీకృష్ణుడు లాంటి దేవుడు ఇంకెక్కడ దొరుకుతాడు? ఆ రోజు ఆ పెద్దయిన పర్సులో శ్రీకృష్ణుడి ఫోటో కాదు, ఆయన జీవితపు చివరి ఆశ కనిపించింది. అప్పుడు అర్థమైంది, మన జీవితంలో చాలా ఆలస్యమైన భగవంతుని పట్టుకుంటే ఆయన మనల్ని వదిలిపెట్టడు అని. ఇప్పుడు భగవద్గీతను చేతిలో పట్టుకొని అడుగులు వేస్తుంటే నిజంగా అనిపిస్తుంది, స్వయంగా ఆ దేవాది దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు అని. కాబట్టి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి ఒక్కటే మనవి, జీవితం చాలా ఉందనుకునే లోపే కాలం చాలా దూరం మనల్ని తీసుకెళ్తుంది. ఆలస్యం చేయకండి, ఈ రోజే భగవద్గీతకు దగ్గరవ్వండి. శ్రీకృష్ణుడిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ఎందుకంటే చివరికి మనతో వచ్చేవారు, మనల్ని విడిచిపోని వారు శ్రీకృష్ణుడు ఒక్కరే. ఈ లోకంలో మనిషిని భయపెట్టేది మరణం కాదు, ఒంటరితనం. ఆ ఒంటరితనంలో చెయ్యి పట్టుకునేవారు లేకపోతే జీవితం శ్వాస ఉన్న శవంగా మారిపోతుంది. అందుకే ఆ పెద్దయిన శ్రీకృష్ణుడిని ఎంచుకున్నారు. అందుకే ఆ పర్సులో చివరికి దేవుడే మిగిలాడు. మనమందరం కూడా ఏదో ఒకరోజు ఆ పెద్దయిన లాగానే మారిపోతాం. పిల్లలు దూరం అవుతారు, ఇల్లు మౌనం అవుతుంది, ఫోటో ప్రేమలు మాత్రమే మనతో మాట్లాడతాయి. ఆ రోజు మన పర్సులో ఎవరి ఫోటో ఉంటుంది? మనదా, మన వాళ్ళదా, లేక మీరు నమ్మిన భగవంతుడిదా? ఇప్పుడే చెప్పండి, మీ హృదయంలో ఎవరి ఫోటోను, ఏ దేవుణ్ణి పెట్టుకుంటారు? ఇప్పుడు కాదు అనుకుంటే తర్వాత సమయం ఉండకపోవచ్చు. భగవద్గీత వృద్ధాప్యానికి కాదు, ఒంటరితనానికి కాదు, అది ఇప్పుడే జీవించటానికి అని తెలుసుకోండి. ఈ క్షణంలో ఒక్క శ్లోకం చదివినా అది మన జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది. ఎందుకంటే మన మాటలు అయిపోయినప్పుడు దేవుడు మాట్లాడతాడు, కానీ మన కన్నీళ్లు పడినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనతో మాట్లాడతాడు, మన కన్నీళ్లను తుడుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇప్పటి నుంచి మీరందరూ భగవద్గీతలో ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ. ఓం నమః శివాయ.